Matrudeva Bhava, Pitrudevo Bhava, Acharya Devo Bhava. Hello my dear students and parents. I am Harish Reddy, Master Trainer and Mentor to IIT NEET EBSET students. Today's session వచ్చేసి very big breaking news. తెలంగాణ నీట్ విద్యార్థులకి ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ రాబోతుంది. అది ఏంటి అంటే ఫాదర్ కొలంబో సీట్స్ కూడా రాబోతున్నాయి. ఫాదర్ కొలంబో కాలేజీ కూడా రాబోతుంది. మీకు ఎలా తెలుసు సార్ అది వెబ్సైట్లో ఇచ్చారా అంటే చూద్దాం. కాళోజీ నారాయణరావు వెబ్సైట్లో ఇచ్చారో లేదో తర్వాత నేను ఈరోజు వచ్చిన బ్రేకింగ్ న్యూస్ అది ఎన్ఎంసి వాళ్ళు ఇచ్చారు సీట్ మ్యాట్రిక్స్ లోపల. అది మీకు వెరీ క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీలో చూద్దాం. 25 అంటే ఎస్టర్డే నోటిఫికేషన్సే ఉన్నాయి, ఇంకా అప్డేట్ కాలేదు ఇది. సో మనకి ఇది అప్డేట్ అవుతుంది. ఫాదర్ కొలంబో కాలేజ్ కూడా మనకు రాబోతుంది. సో చాలా సీట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. ఎన్ని సీట్స్ ఎలా అనేది ఆల్రెడీ మనకు తెలుసు. ఈఎస్ఐ కాలేజ్లో 30 సీట్స్ ఇంక్రీజ్ అయ్యాయని, నోవా కాలేజ్లో 50 సీట్స్ ఇంక్రీజ్ అయ్యాయని, కోడంగల్ కొత్త కాలేజ్ వచ్చిందని మనకు తెలుసు. దాన్ని కూడా ఎన్ఎంసీల వాళ్ళు సీట్ మ్యాట్రిక్స్లో యాడ్ చేశారు అండ్ ఫాదర్ కొలంబో కూడా యాడ్ చేశారు. అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లాస్ట్ వరకు చూడండి. సో ఇక్కడైతే కాళోజీ నారాయణరావు వెబ్సైట్లో అయితే ఇంకా ఇవ్వలేదు. సో ఇక్కడ చూద్దాం. యూజీ మెడికల్ కౌన్సిలింగ్, ఓకే, మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ఎంసీసీ దీంట్లో చూస్తున్నా. ఇక్కడ నోటీస్ ఫర్ క్లారిఫికేషన్ ఇది కాదు, పార్టిసిపేటింగ్ ఇన్స్టిట్యూట్ డీటెయిల్స్ యూజీ ఎన్ఎంసీ సీట్ మ్యాట్రిక్స్ ఇచ్చారు. ఇక్కడ దీన్ని క్లిక్ చేస్తున్నా. ఇక్కడ వెరీ క్లియర్గా మనకు కనిపిస్తుంది వాట్స్ న్యూ టుడే న్యూస్. చూడండి ఇక్కడ 26/9/2025 అంటే ఈరోజు. దాన్ని క్లిక్ చేస్తున్నా. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ మెడికల్ కమిషన్ ఎన్ఎంసి వాళ్ళు డేట్ వచ్చేసి చూడండి 26 సెప్టెంబర్ ఈరోజు డేట్. ఓకే, సబ్జెక్ట్ ఎంబీబీఎస్ సీట్ మ్యాట్రిక్స్ యాజ్ ఆన్ 24/9/2025. కైండ్ రిఫరెన్సెస్ ఇన్వైటెడ్ టు ది మెడికల్ అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డ్స్ ఎంఏఆర్బి నోటీస్ ఆఫ్ ఈవెన్ నెంబర్ డేటెడ్ 24/9/2025 రిగార్డింగ్ అప్డేటెడ్ సీట్ మ్యాట్రిక్స్ ఇన్ వ్యూ ఆఫ్ రీసెంట్ చేంజెస్ ఇన్ renewal of existing UG seats as well as additional seats sanctioned for UG for the academic year 2025-26. All the concerned medical institute parents, student and other stakeholders are requested to take note of the same. అంటే రీన్యూవల్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఇన్స్టిట్యూట్స్. మనకు ఫాదర్ కొలంబో రౌండ్ 1లో పర్మిషన్ లేకుండా ఇవ్వలేదు. సో ఇప్పుడు మళ్ళీ పర్మిషన్ తెచ్చుకున్నారనమాట వాళ్ళు. ఓకే, సో దాని గురించి పేరెంట్స్, స్టూడెంట్స్, తర్వాత మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ తెలుసుకోవాలని ఒకటి రిలీజ్ చేశారు. ఇది ఎప్పుడు అంటే ఈరోజు డేట్ 26/9. సో ఇక్కడ డీన్, ప్రిన్సిపల్స్, ఆల్ మెడికల్ ఇన్స్టిట్యూట్స్ అండ్ ఆల్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ పార్టిసిపేటింగ్ ఇన్ నీట్ యూజీ 2025 అందరికీ చెప్తున్నాము అని అర్థం అనమాట దీన్ని. ఓకే, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ పేరెంట్స్కి, స్టూడెంట్స్కి, ఇన్స్టిట్యూషన్స్కి అందరికీ చెప్తున్నామని అర్థం అనమాట. సో ఇక్కడ ఇచ్చారు ఇది ఇక్కడ నుంచి దాదాపు 63 ఉంది పేజెస్, 63 పేజెస్ ఉంది ఇది. ఓకే, నాట్ ఓన్లీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా కొత్త కాలేజ్ అంటే గాయత్రి. ఇక్కడ మనకు ఫాదర్ కొలంబోకి ఎలా అయితే రౌండ్ 1లో పర్మిషన్ లేదు, రౌండ్ 2లో వస్తుందో ఆంధ్రప్రదేశ్లో గాయత్రి మెడికల్ కాలేజ్ దానికి కూడా పర్మిషన్ వచ్చింది. ఓకే, ఇక్కడైతే ఎలా అయితే నోవా కాలేజ్లో ఇంక్రీజ్ అయ్యాయో సీట్స్, అక్కడ శాంతిరామ్లో ఇంక్రీజ్ అయ్యాయి. అలా ప్రతి స్టేట్లో కొత్త కాలేజ్, తర్వాత కొన్ని ఉన్న కాలేజ్ కొన్ని సీట్స్ ఇంక్రీజ్ కావడము, తర్వాత ఇక రౌండ్ 1లో లేని పర్మిషన్ క్యాన్సల్ అయిన ఇన్స్టిట్యూట్ రౌండ్ 2లోకి రావడం జరుగుతుంది ప్రతి స్టేట్లో. సో ఇక్కడ అండమాన్ నికోబార్, ఆంధ్రప్రదేశ్ ఇలా ఇచ్చారు. మన తెలంగాణ చూపిస్తాయి ఇప్పుడు. ఓకే, ఇక్కడ సింపుల్ మీకు ఓకే ఒక్క నిమిషం. టీ కదా తెలంగాణ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వస్తుంది. తమిళనాడు, తర్వాత తెలంగాణ. మీకు క్లియర్గా దీని వెబ్సైట్లోనే చూస్తే కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇక్కడ నుంచి తెలంగాణ స్టార్ట్. టోటల్ కాలేజెస్ ఇక్కడ నుంచి తెలంగాణ స్టార్ట్. ఓకే, మీకు ఫాదర్ కొలంబో ఎక్కడ ఇచ్చారో మీకు చూపిస్తా చూడండి. ఇక్కడ ఇచ్చారు చూడండి. ఫాదర్ కొలంబో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వరంగల్ ఎన్ని 150 సీట్స్ ఫాదర్ కొలంబో ఇచ్చారు. ఇలా మనకు అన్నీ ఇంక్రీజ్ అయ్యి ఇప్పుడు నోవా కాలేజ్ కూడా ఇచ్చారు అన్నీ. ఓకే, మీకు క్లియర్గా చూసుకున్నారు కదా ఫాదర్ కొలంబో. నేను కూడా మార్క్ చేసి మీకు చూపిస్తాను. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మీకు ఆల్రెడీ ఇంక్రీజ్ అయినవి కూడా చూపిస్తాను. నోవాలా చూడండి 150 నుంచి 200. ఇది తెలుసు కదా మీకు.
నోవాలో 150 నుంచి 200 అయ్యాయని మనకు తెలుసు, నోటిఫికేషన్లు ఇచ్చారు. బట్ ఫాదర్ కొలంబోది ఇప్పుడు యాడ్ చేశారు, ఫాదర్ కొలంబో సీట్స్ కూడా ఇక్కడ నోవాది ఇంక్రీజ్ చేశారు. ఓకే, ఇలా మనకు కాలేజెస్ది ఇన్ఫర్మేషన్. ఇక్కడ కోడంగల్ చూడండి, కోడంగల్ ఎంత, కోడంగల్ 0 to 50 అప్రూవల్ ఫర్ న్యూ ఎస్టాబ్లిష్మెంట్ డ్యూరింగ్ 2025-26 ఇలా సీట్ మ్యాట్రిక్స్ రిలీజ్ చేశారు. ఓకే, సో దీన్ని నేను ఇంకా కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. దాన్నే పీడిఎఫ్ తీసుకున్న, డేట్ 26/9/2025. సో ఇప్పుడు నేను మరొక్కసారి మీ అందరికీ అసలు ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్లో గాయత్రి చూడండి, వేరే స్టేట్స్లో కూడా ఎలా ఇంక్రీజ్ చేశారు. ఎవరైనా ఆంధ్రప్రదేశ్ తెలుగు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒంగోలు 30 సీట్స్, శాంతిరామ్ 50, ఓకే, అన్నగౌరి న్యూ కాలేజ్ 100. ఇలా మనకు కూడా ఇక్కడ తెలంగాణలో కూడా ఇచ్చారు. ఆ తెలంగాణది చూపిస్తా. 1 minute అయిపోతుంది. ఇక్కడ నుంచి తెలంగాణ స్టార్ట్. ఒక్కసారి కాలేజెస్ సీట్స్ ఫాస్ట్ నేను చెప్తాను, ఎక్కడ చేంజ్ అయ్యాయో మొత్తం కాలేజెస్ గురించి వితిన్ 2-3 minutesలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. తెలంగాణ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ బీబీ నగర్, ఇది ఎయిమ్స్ స్టేట్ కోటాకు సంబంధం లేదు, కానీ తెలంగాణ స్టేట్లో ఉంది కాబట్టి మెన్షన్ చేసి స్టేట్ వైజ్ ఇచ్చారనమాట వీళ్ళు. ఎయిమ్స్ 100 సీట్స్ ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లాస్ట్ ఇయర్ 150, ఈ ఇయర్ కూడా 150. ఇది లాస్ట్ ఇయర్లో ఇది నెంబర్ ఆఫ్ సీట్స్ 2025-26. మనకి ఇది ఇంపార్టెంట్, ఈ రో ఇంపార్టెంట్. ఓకే, సో అపోలో ఎంత, లాస్ట్ ఇయర్ 150, ఈ ఇయర్ కూడా 150. అరుంధతి ఇన్స్టిట్యూట్ లాస్ట్ ఇయర్ 150, ఈ ఇయర్ కూడా 150. అయాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లాస్ట్ ఇయర్ 150, ఈ ఇయర్ కూడా 150. భాస్కర్ మెడికల్ కాలేజ్ 150, ఏం ఇంక్రీజ్ కాలేదు. చల్మేడ ఆనందరావు 200 సీట్స్, ఏం ఇంక్రీజ్ కాలేదు. సిఎంఆర్ ఇన్స్టిట్యూట్ 150, లాస్ట్ ఇయర్ 150, ఈ ఇయర్ కూడా. డెక్కన్ కాలేజ్ ఆఫ్ సైన్సెస్ 150 ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ పట్నం మహేందర్ రెడ్డి 150, ఏం ఇంక్రీజ్ కాలేదు. విఆర్కే ఉమెన్స్ 100, ఏం ఇంక్రీజ్ కాలేదు. ఇక్కడ నుంచి రండి, ఈ ఇయర్ ఇంక్రీజ్ అయినాయి. ఈఎస్ఐసి ఉంది కదా కాలేజ్, ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ మెడికల్ కాలేజ్ సనత్ నగర్, లాస్ట్ ఇయర్ ఎన్ని ఉండే 125 ఉండే, ఈ ఇయర్ ఎన్ని అయినాయి 150, 25 సీట్స్ ఇంక్రీజ్ అయ్యాయి. నేను 30 సీట్స్ అన్నా కదా, ఈఎస్ఐసి 25 సీట్స్ ఇంక్రీజ్ అయ్యాయి. 125 నుంచి 150, 25 సీట్స్ ఇంక్రీజ్ అయ్యాయి. ఓకే, నెక్స్ట్ ఫాదర్ కొలంబో ఇక్కడ ఇచ్చారు చూడండి క్లియర్గా. ఫాదర్ కొలంబో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వరంగల్ ఎన్ని సీట్స్, లాస్ట్ ఇయర్ 150, ఈ ఇయర్ కూడా 150. ఇది మళ్ళీ రీన్యూ క్యాన్సిల్ చేశారు యాక్చువల్గా ఫస్ట్ రౌండ్లో. ఇప్పుడు సెకండ్ రౌండ్లో వాళ్ళు పర్మిషన్ తెచ్చుకున్నారు, వాళ్ళ కోసం తెచ్చుకున్నారు. అది మాఫియా యాక్చువల్గా, బట్ ఓకే 150 సీట్స్, 150. ఓకే, యాక్చువల్గా అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి అంత కరెక్ట్ ప్రాపర్ వేలో పేషెంట్స్ అంతా కరెక్ట్ ఉంటే ప్రాబ్లమ్సే రావు ఏ మెడికల్ కాలేజ్కి, స్టూడెంట్స్కి కూడా. నెక్స్ట్ తెలంగాణ గాంధీ మెడికల్ కాలేజ్ తెలుసు 250. మనకు ఇది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ భద్రాద్రి కొత్తగూడెం 150. ఓకే, నెక్స్ట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఖమ్మం 100, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మంచిర్యాల 100, ఏం పెరగలేదు. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రామగుండం 150. సంగారెడ్డి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సంగారెడ్డి 150. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ జనగాం 100. ఓకే, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ జయశంకర్ భూపాల్పల్లి 100 అండ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఓకే జోగులాంబ గద్వాల్ 50. కొద్దిమంది పేరెంట్స్ అడుగుతున్నారు, సార్ ఒక దాంట్లో 250, ఒక దాంట్లో 100, ఒక దాంట్లో 50 ఇలా ఎందుకుంటాయి, ఒక కాలేజీలో చిన్న బిల్డింగా లేదంటే ఏంటి ప్రాబ్లం అని సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నేను ఒక మెడికల్ కాలేజ్ పెట్టాను. నేను మెడికల్ కాలేజ్ ఎంత పెద్దగా మెడికల్ కాలేజ్ కట్టినా నాకు పర్మిషన్ 50 సీట్స్కే వస్తుంది. స్టార్టింగ్లో కొత్త కాలేజెస్కి ఫస్ట్ 50 సీట్స్కే వస్తుంది. అంటే 50 బెడ్స్ మినిమం. నువ్వు ఆ 50 బెడ్స్ని మెయింటైన్ చేసి హాస్పిటల్లో, మెడికల్ కాలేజ్ విత్ హాస్పిటల్ ఖచ్చితంగా ఉండాలి కదా. సో నువ్వు బెడ్స్ ఇంక్రీజ్ చేసి పేషెంట్ లోడ్ ఇలా ఎక్కువ వస్తున్నారు, ఫెసిలిటీస్ బాగున్నాయి, మాకు పర్మిషన్ ఇవ్వండి అని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అప్లై చేసుకోవాలి. మీ ఫెసిలిటీస్ అవన్నీ చూసి పర్మిషన్ వస్తుంది అనమాట. సో 50 సీట్స్కే పర్మిషన్ ఉంది అంటే అది 50 బెడ్స్ కెపాసిటీ ఉన్న హాస్పిటల్ అన్నట్లు చెప్తారు మెడికల్ లాంగ్వేజ్లో. సో అందుకని సీట్స్ ఇలా డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, మనకు వెల్ బ్రాండెడ్ కాలేజెస్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ గాంధీ 250, ఇప్పుడు 50 తెచ్చుకున్నా కదా, నేను స్టార్టింగ్ 50,000 సీట్స్ వరకు పర్మిషన్ ఇస్తారంటే అలా ఇవ్వరు, మ్యాక్సిమం 250 వరకు ఉంటుంది పర్మిషన్.
సో అలా కాలేజ్ వాళ్ళు తెచ్చుకుంటుంటారనమాట పర్మిషన్. ఈసారి నోవా వాళ్ళు తెచ్చుకున్నారు కదా పర్మిషన్, నోవా మెడికల్ కాలేజ్ వాళ్ళు 50 సీట్స్ పర్మిషన్ తెచ్చుకున్నారు. ఆ విధంగా ఈఎస్ఐసికి 25 సీట్స్ పర్మిషన్ వచ్చింది. ఓకే, ఇది అనమాట మీనింగ్. ఓకే, 50, 100, 250 మీకు కంపారిజన్ రావచ్చు. సార్ ఒక 250 బెడ్స్ కాలేజ్ ఒకటి ఉంది, 50 బెడ్స్ కాలేజ్ ఒకటి ఉంది, ఇప్పుడు ఈ రెండిట్లో ఏది బెస్ట్ చెప్పండి అని మీరు నన్ను అడిగితే ఆ నెంబర్ని బట్టి టెక్నికల్గా 250 సీట్స్ ఉన్న కాలేజ్ ఆటోమేటిక్గా దానికి కొంచెం బ్రాండ్, కొంత పేషెంట్ లోడ్ ఎక్కువ, ఫెసిలిటీస్, ల్యాబ్ ఎక్విప్మెంట్స్ ఎక్కువనే చెప్తాను, అంతే కదా. ఈ నెంబర్ 50 సీట్స్ ఉన్నాయంటే ఆటోమేటిక్గా కొంచెం ఏమంటారు స్టార్టింగ్ ఉంది అని అర్థం అనమాట. కానీ ఒక్కొక్క మెడికల్ కాలేజ్ గుడ్డా బెటరా, మాకు సూటబుల్ అవుతుందా కాదా అనేది మీరు మాత్రమే తెలుసుకోవాలి. ఎందుకంటే మీకు దగ్గర అవుతుంది, అన్ని రకాలుగా ఫెసిలిటీస్ బాగున్నాయి, మాకు పీజీ ప్రిపరేషన్ ఏ ప్రాబ్లం లేకుండా చేసుకోవచ్చు అనుకుంటే కొన్నిసార్లు 50 సీట్స్ ఉన్న కాలేజ్ కూడా బెటర్ అవుతుంది. సో ఆ విధంగా చూసుకోండి. నెక్స్ట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కామారెడ్డి 100, నో చేంజ్. కరీంనగర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ 100, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కొమరంభీం 100. ఓకే, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మహబూబాబాద్ 150. ఓకే, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మహబూబ్ నగర్ 175, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మహేశ్వరం 50 సీట్స్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మెదక్ 50 సీట్స్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ములుగు 50 సీట్స్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నాగర్ కర్నూల్ 150, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నల్గొండ 150, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నారాయణపేట్ 150, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నర్సంపేట కూడా 50, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నిర్మల్ 100. ఓకే, అయిపోయిందండి 2 minutes. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నిజామాబాద్ 120, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కుత్బుల్లాపూర్ 50, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజన్న సిరిసిల్ల 100, ఏం చేంజ్ లేదు ఇక్కడ. సిద్దిపేట మెడికల్ కాలేజ్ 175, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సూర్యాపేట్ 150, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వికారాబాద్ 100, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ యాదాద్రి కూడా 50, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ జగిత్యాల 150, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వనపర్తి 150, కాకతీయ మెడికల్ కాలేజ్ 250. చూడండి, కాకతీయ, గాంధీ, ఉస్మానియా 250 ఉంటుంది. నెక్స్ట్ కామినేని అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 150, కామినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నార్కెట్పల్లి 200, మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 150. ఇవేం ఇంక్రీజ్ కాలేదు, నేను మార్క్ చేయలేదంటే ఇంక్రీజ్ కాలేదు. మహేశ్వర మెడికల్ కాలేజ్ 150, మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజ్ మెడికల్ సైన్సెస్ 200. ఓకే, మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ ఉమెన్ 200, మమతా అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 150, మమతా మెడికల్ కాలేజ్ ఖమ్మం 200, మెడిసిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 150, ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్ 150, నీలిమా ఇన్స్టిట్యూట్ 150 ఉంది. నోవా ఇక్కడ ఇంక్రీజ్ అయింది చూడండి, 150 నుంచి కాస్త 200 అయినాయి అంటే 50 సీట్స్ ఇంక్రీజ్ అయినాయి, 50 సీట్స్ ఇంక్రీజ్ అయ్యాయి. ఏది నోవా కాలేజ్ లోపల. ఉస్మానియా 250, ప్రతిమ 250. ఓకే, ప్రతిమ రిలీఫ్ ఇన్స్టిట్యూట్ 150, ఆర్వీఎం ఇన్స్టిట్యూట్ 250, రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ 120, ఎస్విఎస్ 150, షాదన్ 150. ఓకే, సురభి 150, టిఆర్ఆర్ 150, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కోడంగల్ 50 సీట్స్ కొత్తగా వచ్చింది. అయితే మళ్ళీ చెప్తున్నాను, మీకు సీట్స్ వచ్చిన వాళ్ళు చాలా టెన్షన్ పడుతున్నారు రౌండ్ 2లా బెటర్ కాలేజీలు ఎలా చెక్ చేసుకోవాలి అని. మీకు ఒక 4 కాలేజెస్ డైలమా ఉంది అంటే నా సజెషన్ ఏంటంటే 4 కాలేజెస్కి తిరగండి. 2 days లీవ్ పెట్టుకొని అయినా సరే 4 కాలేజెస్కి తిరగండి, తిరిగి డిసైడ్ అవ్వండి. నేను ఇదే చెప్తున్నాను పేరెంట్స్కి. ఆల్రెడీ మీ చేతిలో ఒక సీట్ ఉంది, ఒక కాలేజీలో సీట్ ఉంది. కొద్దిమంది కోడంగల్ 50 సీట్స్ ఉన్నాయి, కొత్త కాలేజు ఇవ్వాలా ఇవ్వద్దా అంటున్నారు. కానీ అక్కడికి వెళ్ళి దాని గురించి ఎంక్వైరీ చేసుకున్నాక కొద్దిమందికి ఏమో మంచిగా ఉంది అని పెట్టుకుంటున్నారు ఆప్షన్, కొద్దిమంది చాలా దూరం అవుతుంది అని వద్దు అనుకుంటున్నారు. సో నేను బాగుందని చెప్పలేను, ఇద్దరికి బాగుందని చెప్పలేను కదా. అందుకని సీట్ వచ్చిన వాళ్ళు బెటర్ కాలేజ్, మాకు ఈ కాలేజ్ ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది, పెట్టాలా వద్దా అంటే వెళ్ళి చూడండి. ఓకే, ప్రతిమ కాలేజ్ ఉంది, సీట్స్ ఎక్కువ ఉన్నాయి. కొద్దిమంది నార్మల్ కాలేజ్ అంటారు, కొద్దిమంది బెటర్ కాలేజ్ అంటారు. సో నేను ఒక ఫ్యాక్టర్ని బేస్ చేసుకొని ఈ కాలేజ్ బెస్ట్ అని చెప్పలేము. సో మీరు స్టూడెంట్స్, పేరెంట్స్, మీకు 4-5 కాలేజెస్ వచ్చే అవకాశం ఉంది అంటే వెళ్ళండి ఖచ్చితంగా. 5.5 years ఆ కాలేజీలోనే ఉండాలి, దాంతో సహవాసం. సో ట్రావెలింగ్ కానీ అన్ని పరిస్థితులు అనుకూలిస్తాయా లేదా, పీజీ ప్రిపరేషన్కి పాసిబుల్ అవుతుందా లేదా, సీనియర్స్ ఉన్నారా లేదా, ఇలా చూసుకోండి.
ఒక 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 స్టూడెంట్ ఇలా ఆలోచించండు ఏంటి అంటే కొత్త వచ్చిన కాలేజీలో సీనియర్స్ ఎవరు ఉండరు కదా, సో మాకు సీనియర్ సపోర్ట్ కావాలి కదా, సో అంటే ఎంతో కొంత గైడెన్స్ కావాలి కదా అని కొద్దిమంది ఆలోచిస్తున్నారు. కొద్దిమంది మేమే ఫస్ట్ బ్యాచ్ అవుతాం కదా కాలేజీకి, సో మేము ప్రిఫర్ చేస్తాము అని అంటున్నారు. నేను అనేది బార్డర్ మార్కులు పాసిబిలిటీ ఉన్న స్టూడెంట్స్ గురించి. సో చాలా ఫ్యాక్టర్స్ ఉంటుంది మీకు ఆ కాలేజ్ సూటబులా కాదా అని. సో దాన్ని బట్టి మీరు నిర్ణయం తీసుకోండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. సో ఫైనల్గా గుడ్ న్యూస్, ఫాదర్ కొలంబో అయితే వచ్చింది. బార్డర్ మార్కులు ఉన్న వాళ్ళైతే టెన్షన్ పడకండి. ఓకే, ఏదైనా చిన్న అప్డేట్ ఉన్నా మీకు ఇమీడియట్గా అప్లోడ్ చేస్తాను. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.